హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి మళ్ళీని. అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయండి. ఈ రోజైతే మా పాప వేసవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుంది. ఇప్పటి వరకు కూడా కాస్త లేటుగా లేవటం అలవాటైపోయింది కదండి. ఈ వేసవికాలం 2 నెలలు కూడా 6:30, 7 అయ్యేసరికి లేచేవాళ్ళం అనమాట. స్కూల్ లేదు కాబట్టి, క్యారేజీలు అవి లేవు కాబట్టి 6:30, 7 ఆ టైంకి లేచేవాళ్ళము. ఈరోజు కూడా 5:30కి అలారం పెట్టుకున్నప్పటికీ త్వరగా మెలకు రాలేదండి. 6:10 అయిపోయింది లేచేసరికి. ఇక వాకలు చిమ్మేద్దాము, ముగ్గు వేసేద్దాము అని చెప్పేసి వాకలైతే శుభ్రంగా ఊడ్చేసి కల్లాపైతే వేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. 6:30 అయ్యేసరికే ఎండ అయితే వచ్చేసిందండి. మొన్నటి వరకు కొంచెం చల్లగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎండ తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి. ఈ రోజైతే స్కూల్ ఫస్ట్ డే కాబట్టి బుక్స్ కూడా ఈ రోజే తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నామండి. ప్రస్తుతానికైతే హాఫ్ డేసే నడుస్తున్నాయి స్కూల్స్. ఆల్రెడీ మెసేజ్ పెట్టారు, సోమవారం వరకు కూడా హాఫ్ డేసే నడుస్తాయి అని చెప్పేసి. అందుకని క్యారేజీ గొడవ లేదు కాబట్టి కొంచెం నెమ్మదిగానే పనులైతే చేసుకున్నానండి. ఈరోజు కొన్ని పనులు ఎక్కువగానే ఉన్నాయండి. బుక్స్ తేవడము, బుక్స్ తెచ్చిన తర్వాత వాటికి అట్టలేయడము, అలానే మధ్యాహ్నం నుంచి పిల్లలకి యూనిఫామ్ అది తీయాలి కదండి. యూనిఫామ్ అది తీసి, అలానే మా పాపకి షూ ఒకటి అంటే నీట్గానే ఉన్నాయండి, పాడవలేదు. కాకపోతే కాలు సైజు పెరుగుతుంది కదా. మా పాపకి 2 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి షూ. ఇప్పటి వరకు అవే వాడింది. ఇప్పుడు కూడా చాలా నీట్గా ఉంచుకుందండి. కానీ కాలు సరిపోదు కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ షూ కొనాల్సి వస్తుంది. అలానే బ్యాగ్ కూడా చాలా నీట్గా ఉంచుకుందండి. బ్యాగ్ అయితే కొననవసరం లేదు. 2 బ్యాగులు నీట్గానే ఉంచుకుంది. మా పాప వాళ్ళకి ఏంటంటే బుక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్కూల్లో ఒక బ్యాగ్ ఉంచేస్తుందండి. ఇంకొక బ్యాగ్ తనకి ఏవైతే హోంవర్క్స్ ఇస్తారో ఆ బుక్స్ మాత్రమే ఇంకొక బ్యాగ్లో తీసుకుని ఇంటికైతే వస్తుంది. ఇలా చేయడం వలన ఏంటంటే పిల్లలకి బుక్స్ ఎక్కువగా మొయ్యాలి అన్న ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మేమైతే మా పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి బయలుదేరాము. ఆల్రెడీ వాకిలేది చిమ్మేసి ముగ్గది వేసేసానండి. ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు. అలానే టిఫిన్లు కూడా అయిపోయాయి, వంట కూడా అయిపోయింది. ఇక ఇప్పుడైతే మా పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాము. రేపటి నుంచి మళ్ళీ బస్ మీదే వెళ్తుందండి. ఫస్ట్ డే కాబట్టి స్కూల్లో దింపేసి వద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక పాపని స్కూల్లో దింపేసి బుక్స్ అయితే తీసేసుకున్నామండి. బుక్స్ ఇంటికే తెచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే అట్టలు అవి వెయ్యాలి కదండి. అట్టలు అవి వేసిన తర్వాత మా పాప అయితే స్కూల్కి బుక్స్ అయితే పట్టుకెళ్తుంది. పాపని స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు కుంభకోణం డిగ్రీ కాఫీ కనిపిస్తే అక్కడ ఆగి సరదాగా ఒక కప్పు కాఫీ అయితే తీసుకున్నాము. సాధారణంగా నేను కాఫీ అయితే తాగనండి. నాకు డెలివరీ టైంలో ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను. అమ్మమ్మ లోటాతో లోటాడు కాఫీ ఇచ్చేదండి. అప్పటి నుంచి నాకు కాఫీ అంటే చాలా భయము. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు అంటే మార్నింగే కదండి, వెదర్ కూడా కొంచెం చల్లగా ఉండడంతో టీ లేదనమాట అక్కడ. దానివలన నేనైతే కాఫీ తీసుకున్నాను. సరే, నా కాఫీ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇదిగోండి మా పాప బ్యాగ్ చాలా నీట్గా ఉంచుకుంది అని చెప్పేసి అన్నాను కదా. 2 బ్యాగులండి, 2 సేమ్ కలరు. ఆల్రెడీ ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళింది, ఇంకొక బ్యాగ్ అనమాట ఇది. ఇలా చాలా నీట్గా ఉంచుకుంది. అందుకని నేనైతే బ్యాగ్ కొననవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఇవిగోండి బుక్స్ తీసుకున్నాం కదా. బుక్స్కి తీసుకున్నప్పుడు మరి వాటికి అట్టలు కొనుక్కోవాలి, అలానే వాటికి అంటించడానికి స్టిక్కర్లు కొనాలి, పిన్నుల మిషన్లో పిన్నులు కొనాలి. ఇవన్నీ కామనే కదండి స్కూల్ తీసిన తర్వాత. కాబట్టి ఏకంగా బుక్స్ ఎన్ని ఉంటాయండి పిల్లలకి. పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు, చదువులు చూస్తే ఎంతెంత అయిపోయాయి. బుక్స్ చూస్తే వామ్మో నాకే భయం అనిపించిందండి. ఆ బుక్స్ పట్టుకుని పాపం 2 అంతస్తులు 3 అంతస్తులు ఏమెక్కుతారా అనిపించింది. కానీ ఒక్కరోజేనండి, మిగిలిన రోజుల్లో తనకి ఏమైతే అవసరమో ఆ బుక్సే తీసుకొస్తుంది. ఫస్ట్ రోజు అంటే బుక్స్ అన్నీ పట్టుకెళ్ళినప్పుడు మాత్రమే తను మొయ్యాల్సి ఉంటుంది పైదాకాను. ఇదిగోండి అట్ట ఈ కలర్ వెరైటీగా ఉంది అని చెప్పి తీసుకున్నానండి. నేనైతే బ్యాగ్ తీసుకోకూడదని అనుకున్నానండి. 2 బ్యాగ్స్ నీట్గానే ఉంచుకుంది కదా, వాష్ చేసినా సరే చాలా నీట్గా ఉన్నాయి, అవసరం లేదు అనుకున్నాను. మా వారు ఫోన్లో ఇన్ని కొన్నాం కదా, ఒక 500 పెట్టి బ్యాగ్ కొంటే ఏమైపోద్ది అని చెప్పేసి ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నారు. ఒక బ్యాగే తీసుకున్నారండి. ఇంకొక బ్యాగ్ వచ్చేసి పాత బ్యాగ్లోనే తను స్కూల్లో వదిలేసి బ్యాగ్ పాత బ్యాగే పెడుతుంది. అలానే పాత షూ ఇప్పుడు నేను చూపించాను కదండి బ్యాగ్, ఆ బ్యాగు, అలానే కొన్ని బట్టలు, ఇవన్నీ కూడా మా ఇంటి వైపుకి అనాథాశ్రమానికి సంబంధించినటువంటి బండి వస్తుందండి. అందులో వేసేస్తే ఎవరికి అవసరం ఉన్నవి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళైతే అంటారండి.
మా పాప షూ కూడా చాలా బాగా మెయింటైన్ చేసింది, చాలా నీట్గా ఉంచుకుంది. అవి కూడా బాగున్నాయండి. అవి అలానే ఇందాక మీకు చూపించినటువంటి బ్యాగు ఇవన్నీ కూడా నేను ఆ అనాథాశ్రమానికి సంబంధించినటువంటి వ్యాన్కి ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదేమో కొత్త బ్యాగ్ అండి, 500 అండి బ్యాగ్ వచ్చేసి. 700 చెప్పారు, 500కి ఇచ్చారనమాట. స్కూల్ ఓపెన్ చేయగానే ఎన్ని ఖర్చులు ఉంటాయండి అసలు. బుక్స్ కొనాలి, బ్యాగులు కొనాలి, క్యారేజీలు కొనాలి, వాటర్ బాటిల్ కొనాలి, స్టేషనరీ వస్తువులు కొనాలి, షూ కొనాలి, యూనిఫామ్ కొనాలి. ఇవి కాక ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి, బస్కి ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాలి. ఇట్లా రకరకాలుగా ఖర్చులు మనకి ఉంటూనే ఉంటాయి కదండి. ఈ నెల మిగిలిన నెలలతో పోలిస్తే అధిక ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ఇంక ఇవన్నీ తప్పదు కదండి మనకి. ఇవిగోండి షూ అయితే ఇవి తీసుకున్నాను. బ్లాక్ వైట్ 2 షూ కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ చెప్పాను కదా, షూ అనేది అంటే కాలు పెద్దది అవ్వడం వలన షూ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే షూ చాలా నీట్గా ఉంచుకుందండి. ఇది ఇట్లా స్టిక్ చేసుకుంటే సరిపోద్దండి. పాత షూ ఏంటంటే బెల్ట్ టైపు పెట్టుకోవాలి. ఇదైతే జస్ట్ ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. బాగుందండి షూ కూడాను. షూ అయితే మాత్రం సరిపోకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాము అని చెప్పేసి అన్నాము. ఎందుకంటే షూ కొన్నప్పుడు పాపను తీసుకెళ్ళలేదండి, వచ్చేటప్పుడే తీసేసుకున్నాం అనమాట. మధ్యాహ్నం వచ్చిన తర్వాత యూనిఫామ్కి అయితే తీసుకెళ్ళాలి. షూతో పాటు సాక్స్లు కూడా తీసుకున్నానండి. ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి షూ వేస్తే కరెక్ట్గా సరిపోయింది, పర్వాలేదు సైజు బాగానే సరిపోయింది అని చెప్పేసి అనుకున్నాము. ఇగో చూడండి, ఇన్ని బుక్స్ అనమాట. ఈ 2 బ్యాగులు కూడా బుక్సేనండి. అలానే ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా కట్టేశాము. మేమైతే 3 టర్ముల కింద అయితే ఫీజు కడతామండి. ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా కట్టేశామండి. ఇంకా వీటికి అట్టలు వేసే పని ఉంటుంది. మా చిన్నప్పుడైతే బైండింగ్లు కూడా చేయించేవాళ్ళమండి బుక్స్కి. ఎందుకంటే ఒక్కళ్ళే చదువుకునే వాళ్ళం కాదు కదా. మా అక్క చదివింది ఫస్ట్, తర్వాత మా అన్నయ్య, తర్వాత నేను, తర్వాత మా తమ్ముడు, మా చెల్లి, ఇట్లా వరుసగా. అంటే సొంత వాళ్ళం కాదు, పెద్దమ్మ పెన్నమ్మ పిల్లలము. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు బుక్స్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కొత్తగా కొనాల్సి వస్తుంది కదా. ఇప్పుడైతే బట్టలు తీయడానికి అయితే వచ్చామండి, యూనిఫామ్ తీయడానికి. ఒక 2 జతలకి సరిపడగా క్లాత్ అయితే తీసాను. స్టిచ్చింగ్ అయితే చెయ్యాలండి. ప్రస్తుతానికైతే ఈరోజు కొంచెం బట్టల షాపు పెద్దగా రద్దీ లేదండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా రద్దీగా ఉండిందండి బట్టల షాపు. బట్టల షాపింగ్ కూడా అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. మేము ప్రతి సంవత్సరము ఒక చీటీ వేస్తామండి. అది మే నెల చివరికి వచ్చేసరికి పాట అయ్యేటట్టు చీటీ అయితే వేస్తామన్నమాట. ఆ చీటీ అమౌంట్లోనే ఇలాగా స్కూల్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, అలానే స్కూల్ ఫీజు కానీ, అలానే ట్రిప్స్ కనుక వెళ్తే ట్రిప్ కానీ, ఇట్లాగా ఆ చీటీ డబ్బులను అయితే వాడుకుంటూ ఉంటాము. మేమైతే ప్రతి సంవత్సరం ఇట్లానే చీటీ వేసుకుని ఇలా స్కూల్ ఫీజులకి కానీ, ట్రిప్స్కి కానీ ఇబ్బంది లేకుండా, అంటే మనం ఒక ప్లాన్ అనుకుంటే ఆ ప్లాన్ ప్రకారం ఇలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అలా అయితే మనకి మనీ పరంగానూ ఇబ్బంది ఉండదు, మనశ్శాంతికి కొదవ ఉండదని మేమైతే గట్టిగా నమ్ముతామండి. ఇక ఈరోజైతే మా పాప ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. అసలు ఆ వేసవికాలం మొత్తం మీద ఒక్క ఐస్ క్రీమ్ కూడా తినలేదండి. ఇదే ఫస్ట్ ఐస్ క్రీమ్ అనమాట. అంటే మేము బయటకు వచ్చిందే లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే సాయంత్రం పూట జర్నీ కాబట్టి ఐస్ క్రీమ్ అనే పదము కూడా రాలేదండి. ఈ రోజైతే అడిగింది. సరేలే, ఎప్పుడో ఒకేసారి కదా కొంటాము అని చెప్పేసి, దానికేమో ఏదో చాకోలార్వా కేక్ ఐస్ క్రీమో ఏదోనంటండి. ఇది నాకు వీటి పేర్లు కూడా సరిగ్గా తెలియవు. అది ఆర్డర్ పెట్టుకునింది. మేమేమో రెగ్యులర్గా ఉండే మామూలు వెనీలా ఫ్లేవర్తోనే నచ్చుతూ ఉండే ఐస్ క్రీమ్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. బయట ఫుడ్ చాలా తక్కువగానే తీసుకుంటామండి, అప్పుడప్పుడు మాత్రమే. నేనైతే మా పాపకి ఎంజాయ్ చేస్తూ చదువుకోండి అమ్మా, మార్కులు అయితే మాత్రం ఎక్కువ తెచ్చేసుకోవడానికి ట్రై చేయకండి, మార్కులతో పని ఏమీ లేదు, శుభ్రంగా మంచిగా చదువుకోండి అని చెప్పి సరదాగా చెప్తున్నాను అనమాట. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.